శుభం బియాత్ శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారి గురించి మనం విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కర్కాటక రాశి పాపం కష్టాలన్నీ అనుభవిస్తుంది వాళ్ళే కాబట్టి. సో వాళ్ళు విశేషంగా హ్యాపీ న్యూ ఇయర్. కష్టం ఉన్నా నష్టం ఉన్నా మా తరఫున మీకు హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీకు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు చూస్తే అష్టంలో రాహు ఉన్నాడు, భాగ్యంలో అదృష్ట చోట శనీశ్వరుడు కూర్చున్నాడు. వాళ్ళు అక్కడ కలరు అంత తొందరగాను. సో తప్పదు, ఎంత హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా ఈ అష్టమ రాహు భాగ్యంలో ఉన్న శనీశ్వరుడు వాళ్ళు చూపించవలసిన సినిమా చూపిస్తూనే ఉంటారు. సో దీని మూలాన ఏమవుతుందంటే లక్ ఫేవరింగ్ సామె దేవుడు ముందు ఆరోగ్యము, ఒక నీరసం, ఒక దాన్ని కాన్ఫిడెంట్గా చేయాలని కానీ, ఒక ఆలోచనతో కానీ, లేకపోతే ఇది చేస్తే బాగుంటుంది కానీ, అంటే ఒక లైఫ్ ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే అసలు మనకి ఏమైనా ఫ్యూచర్ ఉందా అనే టైప్లో అనిపిస్తుంటుంది. 8th and 9th హౌస్లో ఉన్న ప్లానెట్స్ యొక్క ఇంపాక్ట్ మన మీద పడినప్పుడు అంత భయంకరంగా అనిపిస్తుంది. ఒక అదృష్టంలో ఏంటంటే జూన్ తర్వాత గురుడు కర్కాటకంలో ప్రవేశిస్తాడు. జూన్ 2 తర్వాత ఆ ప్రవేశించినప్పుడు కొంచెం రిలాక్సేషన్ బాగుంటాయి. జరగవలసిన నష్టం అంతా జూన్ లోపల అయిపోతుంది. అదైతే క్లియర్, అందులో ఏమాత్రం సందేహం లేదు. చిన్న చిన్న నష్టాలు జరిగినా, ఇబ్బందులు పడినా, ఇంకా సగంలో ఉన్న లవ్ అఫేర్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా విడిపోయే వరకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత గురుడు వచ్చింత చెప్పని నువ్వు చేసి తప్పురా బాబు, ఇలా చేయకూడదా అంటాడు. అప్పుడు మళ్ళీ అది అతుక్కోదు. గాంధర్వ వివాహాలు కూడా అలాగవుతాయి. మ్యారిటల్ లైఫ్లో కూడా కొన్ని ఈ 8th and 9th హౌస్లో జరుగుతున్న సంఘర్షణ వలన మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కొంతవరకు మానసిక ఒత్తిడితో విడిపోయేంత వరకు వెళ్ళిపోతారు, కోర్టు వరకు. అక్కడ ఏదో క్లారిటీ వస్తుంది, మళ్ళీ ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ డిస్టర్బెన్స్ అనేది కనబడుతుంది. ఆర్థికంగా మనం తీసుకునేటప్పుడు అంటే ఆర్థికంగా సంపాదించిన డబ్బును ఖర్చు పెడతారు, అదొకటి కనబడుతుంది. ఎందుకంటే ఫాల్స్ ప్రెస్టేజ్ ఇష్యూ కింద వెళ్తారు కొంతవరకు. ఒక రాజకీయ నాయకులు నాకు తప్పదు, తన అవేర్నెస్ తెలియాలి అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే అయితే ఖర్చు మీడియాలోని మనం బతికున్నా తెలియడం కోసమైనా ఖర్చు పెట్టించేస్తాడు. అలాగే ఒక ఫిల్మ్ యాక్టర్ ఉన్నాడు, లేకపోతే ఒక టీవీ ఆర్టిస్ట్ ఉన్నారు. కొంతమంది కనుమరుగు అయిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే కనుమరుగు అయితే రేపు ఉదయం మనకు జీవితమే ఉండదని చెప్పి మనం ఉన్నామని చెప్పడానికి ఈ రీల్స్ అనుకోండి, లేకపోతే సోషల్ మీడియాలో కానీ అందులోని కొంత ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది. అలా విపరీతమైన ఖర్చు పెడతారు. ఎంత ఖర్చు పెట్టినా లక్ ఫేవరింగ్ చేసే చోట శనీశ్వరుడు కూర్చున్నాడు. అలాగా అంటే మనకు ఈ గదిలో నుండి లక్ వస్తుంది కదా, ఈ తలుపు ద్వారా లక్ వస్తుందంటే ఆ తలుపు గుమ్మం దగ్గర కూర్చున్నాడు ఆయన. హార్డ్ వర్క్ చేసుకుంటూనే పోవడం. ఈ సంవత్సరం ఏం చేసినా హార్డ్ వర్క్ చేసిన చూడండి. ఒకసారి ఒక రీల్ పెడతారు, వీళ్ళందరూ రీల్స్ పెడుతున్నాం, మేము పెడుతుంటాం అనుకోండి, లైక్స్ 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు వెళ్ళిపోతాయి. చాలా ఇంపార్టెంట్ రీల్ పెడతారు, అయినా 1000 మంది కూడా చూడరు. ఒకసారి డిసప్పాయింట్ అయిపోతుంటారు. ఇది సహజం. ఈ కర్కాటక రాశి వారి విషయంలో ఆర్థికంగా బలోపేతం అవ్వడం కంటే జరుగుతున్న నష్టాన్ని ఎలా కంట్రోల్ చేయాలన్న దాని మీద దృష్టిగా పెట్టగలిగితే చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్న ఉద్యోగాన్ని ఎలా కాపాడుకోవాలా, మానసికంగా శారీరకంగా ఒత్తిడి లేకుండా ఎలా నిలబడాలా అన్న విషయం మీద దృష్టి పెడితే ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంటుంది. అలా వ్యాపారస్తులు కూడా వ్యాపారాన్ని పడిపోకుండా నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. పార్ట్నర్షిప్ అనుకోండి, పార్ట్నర్షిప్లో కొన్ని ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి. ఎందుకంటే అవతల పార్ట్నర్ కర్కాటక రాశి కాదనుకోండి, డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ వస్తుంది. ఓకే, సో ఈ పార్ట్నర్షిప్లో అయినప్పటికీ కూడా మీ వంతు మీరు చేసే పని ఏదైతే ఉందో అందులో మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం యాజ్ యూజువల్ న్యూట్రల్గా నడుస్తుంటాయి. చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాల్లోని వాళ్ళకి ఏంటంటే కొంతవరకు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆ ఖర్చు వల్ల లాభం అయితే రాదు, బెనిఫిట్ అయితే ఉండదు, కానీ ఖర్చు అయితే అయిపోతుంది విపరీతంగా. మనం ఎందుకు ఖర్చు పెడుతున్నావో అన్నది కానీ ఆన్సర్ దొరకదు. కొన్ని ప్రాసెస్లు అలాగే జరుగుతుంటాయి. సో అలాగే మీరు విదేశాలు చదువుకున్న విద్యార్థులు ఎవరు ఉంటే, మీ ఇంట్లో పిల్లలు ఎవరున్నా, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే మాత్రం కొంచెం ప్లానింగ్ ప్రాపర్గా చేయండి. లేదు ఈ సంవత్సరం చదివించడానికి వెళ్తున్నామంటే ఎక్కడెక్కడ ఖర్చు అవసరం చూసుకుని, యూనివర్సిటీలో ఎక్కడెక్కడ మన పడుతుంది, వర్కౌట్ అవుతుందో చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే కొంత నష్టం చూపిస్తుంది అన్నమాట. అలాగే శుభవార్తలు చేస్తారు, శుభైన కార్యక్రమంలో పాల్గొంటారు, వివాహ వ్యవస్థ ఎస్టాబ్లిష్ అవుతుంది. అదంతా జూన్ తర్వాత గురుడు కర్కాటకం ప్రవేశించిన తర్వాత అవన్నీ జరుగుతాయి. రియల్ ఎస్టేట్లో మంచి నేమ్ సంపాదించుకుంటారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ రన్ చేసే వాళ్ళకి, పవర్ ప్లాంట్, ఇవన్నీ బాగా ఎఫెక్టివ్గా ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఇవన్నీ కనబడతాయి. రాజకీయ రంగంలో ఉన్నవాడు కొంత అవమానం పడిపోతారు ఫస్ట్ హాఫ్లో, కొంత కాదు బాగా. అంటే ఒకే పని ఈ ఫస్ట్ హాఫ్లో చేసేటప్పుడు అవమానం పడవచ్చు, అదే పని సెకండ్ హాఫ్లో చేస్తే గౌరవం పొందొచ్చు. ఇవన్నీ ట్రిక్కీగా ఉంటాయి మీ జీవితం ఈ సంవత్సరం అంతా. ఈ ట్రిక్కీగా ఉన్నప్పుడు ఏంటంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఐడెంటిఫై చేయలేక మీరే ఒక కన్ఫ్యూజన్ ఉంటారు.
కర్కాటక రాశి వారికి. అందులో ఆశ్లేష నక్షత్రం, పుష్పి నక్షత్రం వాళ్ళకైతే మరీ. సో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది మీరిద్దరం. ఇక మనం వివాహం గురించి మాట్లాడుకున్నాం. ఆరోగ్యం గురించి చూసుకుంటే ఆరోగ్యంలో మనకు కొంత నష్టాలను చూపిస్తుంది. చేత జనరల్ చెకప్, ఫుడ్ మెయింటెనెన్స్, న్యూట్రిషన్ ఫుడ్ ఫాలో అవ్వడము, బీపీ, షుగర్లు ఇవన్నీ మెయింటైన్ చేయడం ప్రాపర్గాను, ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇవన్నీ చాలా అవసరం ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తారు, ఖర్చు పెడతారు, వస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సంవత్సరం బాగానే. ఖర్చు పెడతారంటే వాడు డయాబెటీస్ తెస్తాడు ముందు, ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, మనకు 2-3 లక్షలు ఖర్చు అయిన తర్వాత అన్ని రిపోర్ట్స్ బాగున్నాయని వస్తుంటాయి. ఇలాంటి ఖర్చులు కూడా కొన్ని కనబడుతున్నాయి మీ జాతకంలో. ఈ కర్కాటక రాశి వారికి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం అన్ని సామాన్లు సర్దుకుని వెళ్ళండి. అంటే మీకు మెడిసిన్ అవుతాయి, మెడిసిన్ సూట్ కేసులో అన్ని పెట్టుకోవాల్సిన జాగ్రత్త ప్రాపర్గా పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే మీరు వెళ్ళే ప్రదేశాల్లో మీకు కావాల్సిన వస్తువులు దొరకవు. అదొక మానసిక ఒత్తిడి మీకు మళ్ళీ ఇస్తాడు. ఇంక్లూడింగ్ టవల్ దగ్గర నుండి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే జాగ్రత్త పడాలి. మనకు అక్కడ చిన్న చిన్న వస్తువులు కూడా మనకు దొరకవు. ప్రయాణాలు అన్నీ బాగుంటాయి కదా అనుకుంటాం, ఒక్కసారి అదే టైట్ చేస్తారు. అలాగే అన్నదమ్ముల అక్క చెల్లెలతో కూడా చాలా జాగ్రత్త వ్యవహరించండి. ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ ఉంటుంది, ఇంబ్యాలెన్సింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాటల్లోని రిలేషన్షిప్ స్పాయిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈసారి కానీ అయితే మాత్రం మీరు ఏ వయసులో ఉన్నా సరే అది మళ్ళీ అతకడం కష్టం. అలాంటి కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త చూసుకోండి. 9th హౌస్లో శాటర్న్ ఉన్నాడు. ఆ శాటర్న్ 9th హౌస్ ఏంటి, తండ్రి గారి గురించి చెప్తుంది, మీ విశేషమైన చదువుల గురించి చెప్తుంది, మీ లక్ గురించి చెప్తుంది. సో అక్కడ శాటర్న్ కూర్చున్నాడు. ఆ శాటర్న్ ఏం చేస్తాడంటే అకస్మాత్తుగా ఏదో ఒక అనారోగ్యాన్ని తండ్రి గారికి ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. ఆ రకంగా కూడా కొంత ఖర్చు చూపిస్తాడు. అంచేత మీ యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుందన్నమాట. అలాగే మనం స్టాక్ మార్కెట్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వెళ్ళకండి. ఓవరాల్గా మనం తీసుకుంటే కొన్ని పాయింట్స్లోనే, అంటే ఈ కర్కాటక రాశి వారికి వాళ్ళు ఏమైనా ఒక గిఫ్ట్ కానీ, ఒక మార్కులో ABCD కానీ 1 2 3 4 ఇవ్వాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కొంచెం లో ప్రొఫైల్ కింద అవుతుంది వీళ్ళది. ఈ సంవత్సరం ఎంత హార్డ్ వర్క్ చేసినా కొంత రిలీఫ్గా ఉంటుంది తప్ప ఏదో ఎక్స్ట్రాడినరీగా ఈ సంవత్సరం అయితే కనిపించట్లేదు. ఆర్థికంగా తీసుకోండి, మానసికంగా తీసుకోండి. సో ఇక్కడ మీరేం చేయాలి అంటే గురుమంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఎవరిని గురువుగా భావిస్తారో వాడిని మంత్ర సాధన చేయడం, దేవాలయ దర్శనాలు, ఇక్కడ ఆశ్రమాల దర్శనం చేసుకోవడం కూడా చాలా అవసరం పడుతుంది. గురువు గారి యొక్క ఆశ్రమం అంటాం, విద్య నేర్పిన గురువు గారి దగ్గరికి వెళ్ళి కొంత సేవ చేసుకోవడం అని కానీ, అలాగే మీరు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేసుకోవడం కానీ, వెంకటేశ్వర స్వామి నమ్మితే అక్కడికి వెళ్ళడం కానీ, గణపతి ఆలయం కానీ, ఏదైనా మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారు ఏ దేవతనో ఆ దేవత యొక్క దేవాలయానికి వెళ్ళడం, అక్కడ సేవ చేసుకోవడం, ఇలాంటి కొన్ని పనులు చేస్తూ ఉండాలి. ఎందుకు చేయాలి అని అంటే ఇక్కడ భాగ్యాధిపతి గురుడు మీకు అదృష్టం ఇచ్చేవాడు, మీనరాశి మాట. అక్కడ శనీశ్వరుడు కూర్చున్నాడు. ఎప్పుడైతే గురువు సాధన చేస్తామో అక్కడ ఏమైపోయింది, భాగ్యస్థానంలోని గురువు యొక్క ఇంట్లో శని కూర్చున్నాడు. అక్కడ గురువు ఓనర్ అయ్యాడు, శని టెనెంట్ అయ్యాడు. అక్కడ మన ఓనర్ని జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, టెనెంట్ మన దగ్గర అల్లరి చేయలేడు. చూడండి, ఎప్పుడైనా మన ఇళ్లలో కూడా మన ఓనర్ అయి ఉండి మనం ఎక్కడైతే కూర్చుని మన ఇంటికి ఎవరికైనా రద్దెకిస్తే వాడు ఏమైనా అల్లరి చేస్తే పక్కింటి వాడు ఏం చెప్తాడు, ఓనర్కి చెప్తాడు. ఓనర్కి చెప్పగానే ఓనర్ కంట్రోల్ ఉంటాడు ఆ టెనెంట్. బాబు ఇలా అల్లరి చేస్తే రేపటి ఖాళీ చేసేయాలంటాం. ఆటోమేటిక్గా అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటాడు. అలాగే ఈ శనీశ్వరుడు 9వ ఇంట్లో ఉన్నాడు. ఎవరింట్లో ఉన్నాడు, గురుడు ఇంట్లో ఉన్నాడు. 9వ ఇల్లు మీకు భాగ్యాన్ని ఇచ్చే ఇల్లు. అంటే చక్కగా మీరు ఆ గురుమంత్రం సాధన చేస్తే ఆ 9వ ఇంటికి అధిపతి అయిన గురువు యొక్క బలం పెరుగుతుంది. ఎప్పుడైతే 9వ ఇంటికి బలం పెరుగుతుందో శనీశ్వరుడు అనవసరమైన ఇబ్బందులు మీకు పెట్టే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మీకు లక్ ఇచ్చే ప్లేస్లో వాడు కూర్చున్నాడు కాబట్టి. సో అలా గురుమంత్రం చేయండి, కొంతవరకు రిలీఫ్ అవుతారు. ఏదో గుడ్ల మెల్లలాగా కొంత డెవలప్మెంట్ కనబడుతుంది. అదే ఒక లక్ అనుకోవచ్చు ఒకసారి. ఏమీ లేని చోట చూసి ఆవదం చెట్టే మహావృక్షం అన్నట్టుగా చిన్న లక్ ఫేవరింగ్ కూడా అవుతుంది. సో ఆ మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గం రాజ్యం మొదలెళ్తారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.